वामदेव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणामम। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇవాళ మనము ఆత్మ యొక్క తత్వం గురించి మాట్లాడుకుందామండి. ఆత్మతత్వం గురించి మాట్లాడుకుందాము. ఆత్మతత్వంలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మతత్వం గురించి చెప్పబడిందండి. సో అన్ని శ్లోకాలు చదవడం కష్టము, టైం సరిపోదు మనకి, కాబట్టి కొన్ని శ్లోకాలను మాత్రం మనం చర్చించుకుందాం. మిగతావన్నీ కూడా సమరైజ్ చేసుకుందాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్ త్వన్యయోస్తత్వదర్శిభిః. ఉనికి లేనిది భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండిటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. ఇక్కడ ఆత్మతత్వం గురించి చెప్తున్నారండి. ఆత్మకి మరియు దేహానికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి? ఆత్మలో ఆత్మ అనేది నిత్యమైనటువంటిది, అందులో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్వభావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము భగవద్గీత ద్వారా. అన్ని శ్లోకాలను చదివేస్తారు ఫస్ట్, తర్వాత మనం చర్చించుకుందాం. అవినాశీతు తత్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హసి. శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వడూ నశింపచేయ సమర్థుడు కాడు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత. వినాశనము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టి జీవిని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చెయ్యుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. జీవుని చంపువానిగా తరచేవాడు గాని చంపబడువానిగా తరచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. వేదా వినాశినం నిత్యం జయేనం అజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నశింపు లేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవ్వరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపచేస్తాడు?
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండిపోదు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుర్ అచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడినది, కరుగునటువంటిది, అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించరాదు. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 16వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు మనం దాన్ని పఠించడం అనేది జరిగింది. ఈ శ్లోకాలన్నింటిలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మొట్టమొదటిగా చెప్పినటువంటి పాఠం ఏమిటి, భగవద్గీతలో కృష్ణ భగవానుడు బోధించినటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే ఆత్మతత్వం గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. ఆత్మతత్వము అంటే మన స్వభావం, అంటే నేను ఎవరిని అని తెలుసుకోవడం అనేది ఆత్మతత్వం అన్నమాట. అంటే జీవుడి యొక్క స్వభావం. నేను ఎవరిని అంటే ఇప్పుడు మనం నేను అని చెప్తాం కదండి. నాకు నొప్పి వేస్తున్నది, నాకు కోపం వస్తున్నది, నాకు విసుగు వస్తున్నది, నేను చాలా కష్టపడి పనిచేశాను, నాకు నొప్పి వేస్తోంది అని చెప్తాం రకరకాలుగా. ఇప్పుడు నేను నాకు అని చెప్తూ ఉన్నామో, చెప్పినప్పుడు మనం ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి నేను అనేది ఏది, ఎక్కడి నుంచి వస్తున్నది నేను అనేది. ఇప్పుడు మనకి చేతిలో నొప్పేస్తుందంటే నాకు నొప్పేస్తుందని చెప్తున్నాం, కానీ మనం ఎలా చెప్తున్నాం, నా చేతికి నొప్పేస్తుందని చెప్తున్నాం, నాకు నొప్పేస్తుందని చెప్పాం. అవునా, కాలికి నొప్పేస్తే నా కాళ్ళకి నొప్పేస్తుందని చెప్తాం, అంతేగాని నాకు నొప్పేస్తుందని మనం చెప్పాం. నేను అనేటువంటిది లోపల నుంచి వస్తున్నది అనమాట. మరి నేను అనేది ఏమిటి, మిథ్యాహంకారం మాత్రమేనా? మనస్సు కాదు నేనంటే, బుద్ధి కాదు, మిథ్యాహంకారమా నేనంటే, మరి నేను అంటే అది కూడా కాదు, ఇంకా లోపల నుంచి వచ్చేటువంటి ఆత్మ. అంటే మనకి ఈ శరీరంతో ఎటువంటి సంబంధం ఒరిజినల్గా అయితే లేదు. అయితే ఈ శరీరంలో మన్ని బంధింపబడ్డాము. ఏ విధంగా అయితే పంచ ప్రాణాలు అంటారు కదా, పంచ ప్రాణవాయువులు. ఆత్మ అనేది ఈ ప్రాణవాయువులు, ఈ పంచ ప్రాణాలు అనేటువంటి వాయువులు యొక్క సో మనం ఈ విధంగా బంధింపబడ్డాం అనమాట. ఈ శరీరం లోపల ఆత్మ అనేది బంధింపబడింది. అయితే ఈ ఆత్మతత్వం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని ఎవరైనా అడగవచ్చు. ఆత్మతత్వం గురించి తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మనం జీవితంలో మనం వేసినటువంటి ప్రతి ఒక్క ప్లాన్, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతిదీ అన్నీ కూడా ఒక ఫండమెంటల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏ విధంగా అయితే మీరు మ్యాథమెటిక్స్లో ఆన్సర్ పేపర్, మీరు ఒక ఆన్సర్ని సాల్వ్ చేయాలంటే ఒక పెద్ద ఆన్సర్ పేపర్ ఉందనుకోండి, 30 మార్క్స్ ఆన్సరు. అందులో ఫస్ట్ మీరు ఒక ఫార్ములా వేసుకుంటారు, ఆ ఫార్ములా నుంచి అన్ని స్టార్ట్ చేస్తారు. సపోజ్ ఫార్ములానే తప్పైంది అనుకోండి, మొత్తం ఆన్సర్ అంతా కూడా తప్పైపోతుంది, ఎందుకంటే మన ఫార్ములానే తప్పుంది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మనము మన లైఫ్లో ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్నాం. నేను ఈ విధంగా సుఖంగా ఉండగలను అనేటువంటి భావన మనకు ఉన్నది. ఎన్నో రకాలుగా మనం సుఖపడడానికి మనం ప్లాన్స్ అన్ని కూడా వేసుకుంటున్నాము. కాకపోతే ఫండమెంటల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, అసలు నేను ఎవరిని, నాకేం కావాలి, నా గోల్ ఏంటి, నేను ఎవరిని అని తెలుసుకోకుండా మనం చేసామనుకోండి, ప్రతి పని, ఏ పని చేసినా కూడా మొత్తం అంతా కూడా మన జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
ఎందుకు అంటే మనకి ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి, నేను ఎవరిని అని నాకు తెలియకుండా నేను రకరకాలుగా చేయడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో అయితే మరి ఈ ఆత్మని మనం ఎందుకు చూడలేకపోతున్నాము? ఆత్మ ఉంది అని మనం తెలుసుకోగలం. ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోగలం. ఏ విధంగా అంటే చైతన్యం ద్వారా ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోగలం. ఇప్పుడు ఒక బతికి ఉన్నటువంటి మనిషికి ఒక మృతదేహానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఒక మృతదేహంలో చైతన్యం అనేది ఉండదు, చేతనం అనేది ఉండదు, కదలదు. మృతదేహం కదలదు, మృతదేహం కుళ్ళిపోతుంది. అదే బతుకున్నటువంటి శరీరం అయితే కుళ్ళిపోదు. అంటే ఇంకా బ్రతుకున్నటువంటి శరీరం కదులుతుంది, అది ఎన్నో పనులు చేస్తుంది, శ్వాస పీల్చుకోవడం కానీ అన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కనుక ఆత్మ అనేది ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ శరీరం కాస్త మృతదేహం అయిపోతుంది. కాబట్టి ఈ ఫస్ట్ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. అయితే ఇది మరి సైంటిస్టులకు తెలియదా? సైంటిస్టులకు కూడా తెలియదు. ఎవరి వల్ల కాదు, ఇది అచింత్యమైనటువంటిది. అచింత్యము అంటే మన బుర్రకి అందనటువంటి విషయం ఇది. కాబట్టి సామాన్యమైనటువంటి మనిషి ఎవరైనా, ఎంత బుద్ధిమంతుడైనా కూడా, ఎలాంటి వైజ్ఞానికుడైనా కూడా, ఆయన భౌతికమైనటువంటి ప్రయోగాలతోటి మనం దీన్ని తెలుసుకోలేము. భౌతికమైనటువంటి పుస్తకాలతోటి, భౌతికమైనటువంటి జ్ఞానంతో మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోలేము. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే కేవలం వేదాల ద్వారా మాత్రమే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోగలం. మరి ఆత్మ ఉన్నది అనేది ప్రూఫ్ ఏమిటి అంటే చైతన్యమే ఆత్మకి ప్రూఫ్. ఏ విధంగా అయితే మృతదేహంలో చైతన్యం లేదు, బ్రతికి ఉన్నటువంటి శరీరంలో చైతన్యం అనేది ఉన్నది. కాబట్టి తత్వదర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప ఆచార్యులు, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు మనకి అంటే ఆత్మ అనేది ఉన్నది. మన శరీరం లోపల ఆత్మ అనేది ఉన్నది. శరీరంలో ఆత్మ ఉంటుంది. శరీరానికి ఒక ఆత్మ, ప్రతి శరీరానికి ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా అది వస్తున్నది అనమాట. చైతన్యం వస్తుంది శరీరం. ఏ విధంగా శరీరంలో చైతన్యం వస్తున్నదంటే, ఇప్పుడు మన శరీరంలో ఏ అంగాన్ని అయినా కూడా మనం ఒకసారి గిల్లుకుంటే నొప్పేస్తుంది, ఎక్కడైనా కూడా గుచ్చుకుంటే అబ్బా అంటాం, మండుతుంది, నొప్పేస్తుంది. అంటే ఎందుకు అంటే ఆ అంగంలో చైతన్యం ఉంది కనుక, ఆ అంగంలో చైతన్యం ఉంది కాబట్టి అక్కడ ఆత్మ అనేది ఉన్నది కాబట్టి, అంటే ఆత్మ అంతా కూడా విస్తరించి ఉంటుంది. ఏ విధంగా విస్తరించి ఉంటుందంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో సూర్యుడు ఒకటే సూర్యుడు, కానీ ప్రపంచం అంతా కూడా వెలుగునిస్తున్నాడు సూర్యుడు. ప్రపంచంలో ఉండేటువంటి అనుభూతులలో ఉండేటువంటి చీకటిని తొలగింపజేస్తాడు సూర్యుడు. అన్ని చోట్ల సూర్యుడి యొక్క వెలుగు అనేది అన్ని చోట్ల వెళ్తుంది. అదేవిధంగా ఆత్మ యొక్క ఉనికి అనేది మనం శరీరంలో అన్ని చోట్ల కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఏంటి డిఫరెన్సెస్ శరీరానికి ఆత్మకి అంటే, శరీరం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఏ విధంగా మారుతూ ఉంటుంది అంటే 6 రకములైనటువంటి వికారాలు ఉంటాయి శరీరానికి. పుట్టడము, పెరగడము, తర్వాత అలా ఉండడము, తర్వాత క్షీణించడము, తర్వాత పుట్టడము, పెరగడము, కాసేపు అలా ఉండడము, మళ్ళీ పిల్లలు కనడము, తర్వాత కాసేపు అది క్షీణించడము, తర్వాత మరణించడము అనేటువంటి 6 వికారాలు ఉంటాయి. అది శరీరానికి ఉన్నాయి. కానీ ఆత్మకు అలాంటి వికారం అనేది ఉండదు. ఆత్మకి పుట్టుక కూడా లేదు, ఆత్మకి చావు కూడా ఉండదు. సో ఈ విధంగా మన ఇప్పుడు ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ఈ జీవరాశులన్నీ కూడా శరీరాలు. అంటే 84 లక్షల రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి. ఆ శరీరము ఎటువంటి ఆత్మని అందులోపలికి తీసుకొస్తుందంటే, ఏ విధమైనటువంటి చైతన్యం ఉంటే అటువంటి శరీరం లోపలికి ఆత్మ వెళ్తుంది అన్నమాట. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తున్నది అంటే, చనిపోయిన తర్వాత ఆత్మకి మళ్ళా శరీరం అనేది దొరుకుతుంది కంపల్సరీ. అది చనిపోయిన తర్వాత పుట్టడం అనేది తథ్యం, పుట్టిన తర్వాత చనిపోవడం అనేది తథ్యం, కంపల్సరీ. మరి చనిపోయిన తర్వాత ఎటువంటి శరీరం లోపలికి వెళ్తాము అంటే, కారణం గుణ సంగోస్య సదసద్యోనిసు జన్మసు. అంటే గుణముల యొక్క ప్రభావం వల్ల మనకున్నటువంటి చైతన్యం బట్టి మనం అటువంటి శరీరం లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనము భాగవతంలో
నలకుబేరుడి యొక్క నలకుబేరుడు మణిగ్రీవుడు కుబేరు యొక్క పుత్రులు. వాళ్ళ స్టోరీ చూసినట్లయితే మనం ఏం తెలుసుకుంటాం, నలకుబేరుడు మరియు మణిగ్రీవుడు వీళ్ళిద్దరు కూడా కుబేరుడి యొక్క కొడుకులు, ఇద్దరు కూడా యక్షులు. అయితే ఏం జరిగింది, వాళ్ళు నగ్నముగా మద్యపానం చేసి స్త్రీలతోటి వాళ్ళు కైలాసములో మందాకిని నదిలో వాళ్ళు స్నానం చేస్తున్నారు. నారదుల వారు అటు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు కనీసంగా బట్టలు కూడా వేసుకోకుండా అలాగే నుంచుని ఉన్నారు. అయితే నారదుల వారు వాళ్ళని చెప్పించడం జరిగింది, మీరు చెట్ల యొక్క చైతన్యంతో ఉన్నారు కాబట్టి చెట్టు కింద పుట్టుగా కాదు. వాళ్ళిద్దరు చెట్ల కింద మారిపోయారు. అంటే చెట్టుకి కూడా ఒక రకమైనటువంటి చైతన్యం ఉందన్నమాట. ఎవరైతే అలాంటి పనులను చేస్తారో, అంటే చెట్టు కింద పుట్టాల్సినటువంటి పనులను చేస్తారో అలాంటి వాళ్ళు చెట్ల కింద పుడతారు. ఏ విధంగా నలకుబేరుడు మణిగ్రీవుడు చేశారో ఆ విధంగా వాళ్ళు చేసినట్లయితే, అంటే ఎటువంటి సిగ్గు లేకుండా సిగ్గు విడిచిపెట్టి ఉంటారో అలాంటి వాళ్ళు చెట్టు కింద పుట్టడం జరుగుతుంది. ఎందుకంటే చెట్టు ఎప్పుడు అలాగే నుంచుని ఉంటుంది, చెట్టుకి ఏమి బట్టలు ఉండవు. అంటే సిగ్గు లేకుండా మనం వ్యవహరించినట్లయితే చెట్టు కింద పుట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి. సో ఎవరైతే కనుక ఇతరులకు అన్యాయం చేస్తారో, లేకపోతే ఎవరైనా కూడా చాలా కష్టపెడతారు ఇతరులని, వాళ్ళకి రకరకాలైనటువంటి పశువు శరీరాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అయితే ఇది ఆత్మ అనమాట, ఇప్పుడు శరీరం కాదు. ఇప్పుడు మీరు చూసేటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క పశువు అయినా కూడా అవన్నీ కూడా ఆత్మలు. అంటే లోపల ఉండేటువంటి ఆత్మ ఒకటి అని మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మకి ఉన్నటువంటి కర్మ, ఆ ఆత్మకి ఉన్నటువంటి చైతన్యం వేరే ఉండవచ్చు. ఇప్పుడు ఒకళ్ళు చెట్టు కింద పుట్టారు, ఒకళ్ళు పశువు కింద పుట్టారు అంటే దానికి సమాధానం ఏంటంటే ఆ పశువు కింద పుట్టినటువంటి వాళ్ళు పశువులాగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళకి పశువు శరీరం దొరికింది. అదే మనిషి కింద పుట్టాము అంటే మనం మనిషి పుట్టడానికి కావాల్సిన సరిపోయినటువంటి కర్మ మనం చేసుకున్నాం కాబట్టి మనిషి పుట్టక మనకు దొరికింది. మనిషి చైతన్యం మనకు దొరికింది. కానీ తర్వాత మళ్ళీ దొరుకుతుందా అంటే దానికి గ్యారెంటీ లేదు. సో ఈ చైతన్యం ప్రకారంగా మనం ఇక్కడ పనిచేయాలి. సో మనం మనిషిలాగా పనిచేయాలి. మనిషి అంటే ఏంటి, మనిషి చేయాల్సినటువంటి ధర్మం ఏమిటి, పశువు చేయాల్సినటువంటి ధర్మం ఏంటి? పశువు చేసేటువంటి ధర్మం ఏంటంటే ఆహార నిద్ర భయమైతున్నాం చ, అంటే తినడము, పడుకోవడము, పిల్లలని కనడము, అలాగే వాటిని అవి డిఫెండ్ చేసుకోవడం. ఇది పశువు చేయాల్సినటువంటి లక్షణాలు. మరి మనిషి కూడా అవే చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు మనిషికి పశువు శరీరం ఇవ్వబడుతుంది. కాబట్టి మరి మనిషి ఏం చేయాలి, మనిషి చేయాల్సినటువంటి ధర్మం ఏమిటి అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము గురించి తెలుసుకోవాలి. బ్రహ్మము గురించి తెలుసుకోవాలి, పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలి, తన గురించి తాను తెలుసుకోవాలి, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి, పరమాత్మతత్వం గురించి తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడైనటువంటి పరమాత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి, మరియు ఆత్మతత్వం తెలుసుకోవాలి. 2 రకాలైనటువంటి పురుషుల గురించి తెలుసుకున్నట్లయితే అది జ్ఞానం. అంటే ఇది జ్ఞానం. ఇది మనిషి చేయాల్సినటువంటి మానవత్వం మనం అంటే మానవత్వము అంటే ఏంటంటే, మానవత్వము అంటే బ్రహ్మము తెలుసుకోవడమే మానవత్వం. అంటే మంచితనం మానవత్వం అనుకోకండి, ఎందుకంటే పశువులకు కూడా మంచితనం అనేది ఉన్నది కాబట్టి. ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునేటువంటి కుక్క కూడా మంచి చేస్తుంది, అది పెద్ద విషయమేం కాదు. ఒక కోతి కూడా మీరు పెంచుకున్నట్లయితే కోతి కూడా మంచి చేస్తుంది. ప్రతి పశువులో కూడా చాలా మంచితనం అనేది ఉన్నది. అది సపరేట్గా దానికి మానవత్వం అనేటువంటి పేరు పెట్టక్కర్లేదు. మానవత్వము అంటే మనిషి జన్మ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం. అతతో బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుడి గురించి తెలుసుకోవడము, భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడము, అది నిజమైనటువంటి మానవత్వం. అంటే అంతేగాని మనం పశువులో ఉండేటువంటి లక్షణాలు తీసుకొచ్చి మనం మనిషికి అంటగట్టడం అనేది మానవత్వం కాదు. అంటే పశువు కన్నా హీనంగా ఉన్నారన్నమాట జనాలు, అంటే ప్రస్తుతానికి కలియుగంలో జనాలు. కాబట్టి ఇదంతా ఎలా తెలుసుకోవాలి ఆత్మతత్వం గురించి అంటే వేదాలలో ఉన్న విధంగా తెలుసుకోవాలి. వేదాల్లో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా తెలుసుకోవాలి. ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే శక్తికి శక్తివంతుడికి ఉన్నటువంటి సంబంధము, అంశకి పూర్ణానికి ఉన్నటువంటి సంబంధము, గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి సంబంధము, భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధం. ఏ విధంగా అయితే పరమాత్మ అంటే భగవంతుడు, ఆత్మ అంటే భక్తుడు, అదేవిధంగా
శక్తిమంతుడు. ఇప్పుడు ఆత్మ కనుక శక్తి అయితే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ఆత్మ, జీవాత్మ. మరి పరమాత్మ శక్తిమంతుడు. అంటే ఈ ఆత్మలన్నీ, ఎన్నో శక్తులు ఉన్నాయి భగవంతుడి దగ్గర, ఎన్నో కోట్లు, ఎన్ని ఆత్మలు ఉన్నాయని మనం లెక్క కూడా వేయలేం, లెక్క వేయలేరని ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి. అయితే ఈ చైతన్యం అనేది మనకి ఎలా తెలిసి వస్తుంది అంటే మనలో ఉండేటువంటి సుఖ దుఃఖాల వల్ల తెలిసి వస్తుంది. అప్పుడప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనకి సుఖంగా అనిపిస్తుంది. సో ఈ సుఖ దుఃఖాల వల్ల మనకి చైతన్యం యొక్క ఉనికి అనేది తెలిసి వస్తుంది. ఈ ఆత్మతత్వం గురించి, ఆత్మ అనేది ఎంత పెద్దగా ఉంటుంది అని ఎవరైనా అడగవచ్చు ప్రశ్న. ఆత్మ సైజ్ ఏంటి అని. ఆత్మ మేము మైక్రోస్కోప్లో పెట్టి చూస్తామని. ఆత్మ యొక్క సైజ్ ఏమిటి అంటే మీరు మీ కేశములో, మీ కేశములలో ఉన్నటువంటి మన జుట్టులో ఉండేటువంటి ఒక జుట్టుని మనం తీసుకున్నట్లయితే ఆ కేశములో ఉండేటువంటి అగ్రము, అందులో ఆ కేశాగ్రములో మీరు 100 భాగాలు చేశారనుకోండి, మళ్ళా అందులో ఉన్నటువంటి 100 భాగాల్లో ఇంకొక 100 భాగం చేసినట్లయితే అది ఆత్మ యొక్క సైజ్. కేశాగ్ర శతభాగస్య శతశాంతక అంశక జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కనః. అంటే సంఖ్యాతీతము. ఎన్నున్నాయి అంటే సంఖ్యాతీతము, సంఖ్యలు మనం కౌంట్ చేయలేము, అన్నున్నాయి ఆత్మలు. ఎంత పెద్దగా ఉంది అంటే కేశాగ్ర శతభాగస్య, కేశాగ్రములో శతభాగం అంటే 100వ భాగం తీసుకొని మళ్ళా సదృశాంత అంటే శతాంశ అంటే మళ్ళా అందులో 100 భాగాలు చేసినట్టయితే 100లో 100 అంటే 10,000వ భాగం అనమాట. మన కేశముల యొక్క అగ్రము యొక్క 10,000వ భాగం ఎంత ఉందో అంత ఉంది. అది కూడా ఒక ఇండికేషన్ చెప్పారు, ఎగ్జాక్ట్గా అంతే ఉందని కాదు. అంత చిన్నగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చూడలేరు. అంటే మన కంటితోటి మనం చూడలేము, కంటితో చూడలేము. అయితే ఈ ఆత్మ అనేది తేలుతోందండి, పంచ ప్రాణాలను తేలుతుంది అనమాట. ఏంటి ఆ పంచ ప్రాణాలు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనేటువంటి పంచ ప్రాణాలలో ఇది తేలుతూ ఉంటుంది. అది మరి దీన్ని ఏ విధంగా దాన్ని ప్యూరిఫై చేయాలి అంటే మనం యోగ మార్గం ద్వారా దాన్ని మనం ప్యూరిఫై చేసుకుంటాం అనమాట. సో హఠయోగం ద్వారా, హఠయోగం అనేది ఎందుకున్నది అంటే ఈ పంచ ప్రాణాలని శుద్ధీకరణ చేయడానికి అనేది ఉన్నది. హఠయోగం అనేది ఉన్నది ఎందుకు? హఠయోగం ఉన్నది పంచ ప్రాణాలను శుద్ధీకరణ చేసుకోవడానికి ఉన్నదే కానీ హఠయోగం అనేది మన శరీరంలో ఉండేటువంటి కొవ్వుని తగ్గించడానికి కాదు. భగవంతుడు హఠయోగాన్ని ఇచ్చింది. హఠయోగాన్ని భగవంతుడు మనకి ఇచ్చింది ఎందుకు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మని పరిశుద్ధి చేసుకోవడానికి, ముక్తిని పొందడానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. అయితే ఇంకేం తెలుసుకోవాలి అంటే ఈ శరీరానికి అంతు అనేది ఉంది, కానీ ఆత్మకి అంతు అనేది లేదు. శరీరం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ సమయంలో ఫలానా తేదీలో పుట్టిన రోజు, ఫలానా తేదీ చనిపోయినటువంటి రోజు అని 2 ఉంటాయి, డిసైడ్ అయిపోయి ఉంటాయి. అది శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మ ఎప్పుడు కూడా ఎన్నో శరీరాలు మారిపోతూ ఉంటుంది, కానీ ఈ ఆత్మ దేహాత్మ భావనలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి చిక్కు ఏంటంటే నేనే ఈ శరీరాన్ని, ఈ శరీరమే ఆత్మ అని మనం తప్పుగా ఒక నిర్ధారణకు వచ్చి ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు నేను నా శరీరాన్ని నా శరీరాన్ని నేను ఆత్మ అని అనుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను. అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎన్నో రకములైనటువంటి ప్రయాసాలని నేను చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏంటంటే నేను శరీరాన్ని అనేటువంటి నిర్ధారణలో నేను ప్రస్తుతానికి ఉన్నాను కాబట్టి ఈ శరీరం పోషించడమే నా జీవిత లక్ష్యము. కానీ మనకి వేదం ఏం చెప్తుంది? శరీరము ఆత్మ వేరు వేరు. శరీరం అనేది ఆత్మకి ఉన్నటువంటి ఉపాధి, అది కొంతసేపే ఉంటుంది. ఏ విధంగా అయితే కాసేపు ఉంటుంది, కాసేపు అయిన తర్వాత వెళ్ళిపోతుంది. అలాగ ఒక చెట్టుకి ఒక పువ్వు వస్తుంది, పువ్వు కాస్త పండు అవుతుంది, పండు పండిపోతుంది, పడిపోతుంది, రాలిపోతుంది. అదేవిధంగా కానీ చెట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది.
అలాగే ఆత్మకి ఒక ఉపాధి అంతే. ఈ శరీరం అనేది, శరీరం మారుతూ ఉంటుంది. శరీరం శరీరంకి అంతు అనేది ఉంది, కానీ ఆత్మకి అంతు లేదు. ఆత్మకి నాశనం లేదు, అంతం లేదు, ఎప్పటికీ చనిపోదు. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్షత్రియుడివి, యుద్ధానికి వచ్చావు, నువ్వు వీళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారు ఈ యుద్ధం చేసినట్లయితే అనేటువంటి ఆలోచనలను పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆత్మకి ఎటువంటి చావు అనేది లేదు కాబట్టి. చావు అనేది శరీరానికే ఉంటుంది, కానీ ఆత్మకి ఉండదు. అలాగే అర్జునుడు చాలా లాజిక్స్ చెప్పడం జరిగింది. నేను కనుక ద్రోణాచార్యుడిని కానీ భీష్మాచార్యుడిని కానీ చంపినట్లయితే వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయినట్లయితే నాకు గురుహత్య పాపం అంటుకుంటుంది. ఎందుకు అంటే నేను గురువుని చంపిన వాడిని అవుతాను. సో కాబట్టి అది చాలా పెద్ద పాపం, మహాపాపం, పాతకం, బ్రహ్మహత్య పాతకం అయిపోతుంది. మరి ఇంత పాపాన్ని నేను అనుభవించాలి అంటే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. అసలు చంపడము చావడం అనేది అనుకోవడం అనేది అజ్ఞానము అని. యాక్చువల్లీ ఏ జీవి ఇంకొక జీవిని చంపలేదు, చావదు కూడా. అంటే ఏదైనా కూడా మీరు మీరు ఒక కత్తితో కానీ దేంతో కానీ మీరు ఆత్మని పొడవలేరు. ఆత్మకి చావు అనేది లేదు, శరీరానికి చావు. కానీ ఇలా చెప్పారు కదా అని చెప్పేసి, ఇంకో భగవద్గీతలో చెప్పారండి ఎవరైనా చంపవచ్చు అని, చంపమని కాదు వేదం చెప్పింది. వేదం ఏం చెప్పింది? మా హింస్యాత్ సర్వభూతాని అంటే ఎవరి పట్ల కూడా హింస చేయవద్దు, ఎవరి పట్ల హింస చేయవద్దు, జీవ హింస చేయరాదు అని మనకి వేదం చెప్తున్నది. మా హింస్యాత్ సర్వభూతాని, ఏ జీవి పట్ల కూడా మనము హింసని చేయకూడదు. ఎందుకంటే ఎవరైతే కనుక వాళ్ళకి అధికారం లేకుండా హింస చేస్తారో, అధికారం లేకుండా చంపడం అనేటువంటి విషయాన్ని చేస్తారో, అలాంటి వాళ్ళు దండింపబడతారు. ఎవరి చేత? వాళ్ళ దేశంలో ఉండేటువంటి ధర్మం చేత కూడా వాళ్ళు దండింపబడతారు. అలాగే యమధర్మరాజు కూడా దండిస్తాడు. భగవంతుడి యొక్క నియమాలు, భగవంతుడి యొక్క ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో అక్కడ కూడా దండింపబడతాడు. కాబట్టి తెలియకుండా, అథారిటీ లేకుండా ఎవరు కూడా ఎవరిని చంపడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మరి కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడంటే, అర్జునుడు క్షత్రియుడు, ఇది యుద్ధరంగము, యుద్ధరంగములో క్షత్రియుడు ధర్మయుద్ధములో చంపవచ్చు అనేది శాస్త్రం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిని పడితే వాళ్ళని చంపడం అనేది చాలా తప్పు, చాలా నిందనీయమైనటువంటి విషయం అది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం చూస్తున్నాం చాలా న్యూస్లో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు నగరాల మీద క్షిపణులను వదిలిపెడుతున్నారు. అంటే నగరాలలో ఉండేటువంటి భవనాల మీద క్షిపణులను వదిలిపెట్టి సామాన్యమైనటువంటి పౌరుల మీదకి వాళ్ళు హింస చేస్తున్నారు. దీన్ని ధర్మయుద్ధం అని అనరు. ఇది అంటే అది పశువులు చేసేటువంటి పని. అది ఈ విధంగా చేయకూడదు, ఇది చాలా తప్పు అనమాట. ఇది అధర్మం, ఆ విధంగా చేయకూడదు, అది కాదు, అలా చేయకూడదు, అది తప్పు. వాళ్ళు నిజంగానే వాళ్ళు యుద్ధం చేసుకోవాలంటే వాళ్ళు యుద్ధ భూమికి వెళ్ళి, యుద్ధ రంగానికి వెళ్ళి ఒక చోట నిశ్చయంగా వాళ్ళు యుద్ధం చేయాలి. ఏ విధంగా అయితే మన వేదాల్లో చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫైట్ చేయాలి. కానీ ఇతరులకి ఎవరు పడితే వాళ్ళకి, ఎవరైతే రెడీగా లేరో, ఎవరైతే పిల్లవాళ్ళు ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో ఫైట్ చేయాలని, ఎవరైతే రెడీగా లేరో, పడుకొని ఉన్నారో, అలాంటి వాళ్ళ మీద యుద్ధం చేయకూడదని చెప్తుంది మన శాస్త్రం. కాబట్టి ఈ ఆత్మ తత్వం గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆత్మతత్వం తెలియకపోతే మనకు ధర్మం అర్థం కాదు. ఇప్పుడు ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము, ఆత్మకి మళ్ళా పుట్టుక ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, ఒప్పుకున్నట్లయితే అప్పుడు మనం ధర్మాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలం. ఇప్పుడు మనకి ఋషులు మనకి ధర్మశాస్త్రాలను ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రాలు ఒక రకంగా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనకి అది అర్థం కాదు, ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు అని. ఎందుకు చెప్తున్నారు అంత స్ట్రిక్ట్గా అంటే, వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడనట్లయితే, ఈ జన్మలో శిక్ష పడనట్లయితే వాళ్ళు వచ్చే జన్మలో పశువు కింద పుట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అనేది రాజు యొక్క కర్తవ్యము. అలా చేయనట్లయితే
ఆ జీవికి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ జీవికి మళ్ళా మనిషి జన్మ రాకుండా పశువు జన్మ రావడం జరుగుతుంది. మళ్ళా మనిషి జన్మ రావాలంటే ఎన్నెన్నో జన్మలు పట్టేస్తుంది. కాబట్టి ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఈ తత్వాన్ని అంగీకరించాలి. ఏంటి? ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు ఉంది, చనిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక శరీరం దొరుకుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. కాబట్టి అలాగ మనకి ఋషులు ఇచ్చినటువంటి ఈ ఈ శాస్త్రాలని మనం అర్థం చేసుకోగలం. లేకపోతే మనమే మన రాజ్యాంగాన్ని మనం రాసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రాసుకున్నట్లుగా మనం ఏ విధంగా రాస్తున్నాము అంటే, ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళని మర్డర్ చేశారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి శిక్ష ఇవ్వాలి అంటే వీడికి ఇప్పుడు ఆలోచిస్తాడనమాట. 1, 2, 3, 4, ఓకే సరే 8 ఇద్దాం, బాగానే ఉంది. సో ఇలాగ కాదు ధర్మం అనేది రాసుకునేది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతో, అంటే భగవంతుడు నిర్ణయించాలి ధర్మం అనేది ఏంటి అని, మనం కాదు నిర్ణయించాల్సింది ధర్మం ఏంటి అని. సో ఎవరైనా ఒక చంపినటువంటి వాడికి ఏం శిక్ష పడాలి అనేది మన ధర్మశాస్త్రంలో ఋషులు చెప్పి ఉంటారు. ఏ విధంగా వాళ్ళు ఏ కన్సిడరేషన్తో చెప్పారంటే, ఇప్పుడు ఆత్మ నిత్యము, తర్వాత చనిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి అనేటువంటి భావనతోటి వాళ్ళు చూసి చెప్తారు. వేదంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్పాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా మనం శాస్త్రాలు మనం రాసేసుకున్నాం అనుకోండి, ఇలాగే ఉంటుంది. అలా రాసుకోకూడదు ధర్మాన్ని. కాబట్టి మనకి ధర్మం అంటేనే ఏంటో తెలియదు. అంటే భౌతికంగా కూడా మనకు ధర్మం అంటే ఏంటో తెలియదు, మన ఆధ్యాత్మిక ధర్మం కూడా మనకు తెలియదు. అంటే నేను చేయాల్సినటువంటి పని ఏమిటి అనేది నాకు తెలియదు. ఎందుకు? నేను శరీరాన్ని అనేటువంటి తప్పుడు కంక్లూజన్లో ఉన్నాను కాబట్టి, నేను ఆత్మని కాదు, నేను శరీరాన్ని అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనే శరీరాన్ని అయితే నాకు చావు ఉంది అని అందరికి తెలుసు. అంటే ఎవరికైతే చావు ఉందో ప్రతి శరీరానికి చావు ఉన్నదని ప్రతి వాడికి తెలుసు. సరే, అది కూడా ఒప్పుకుంటాము. సరే, చనిపోయిన తర్వాత ఎలాగో పుట్టుక లేదు కదా, చనిపోయిన తర్వాత పుట్టుక లేదు. చనిపోయిన తర్వాత పుట్టుక లేనప్పుడు ఇప్పుడు మనం చేసినటువంటి తప్పులకి దండన లేనట్లయితే మనం నచ్చినట్లుగా మనం ఉండొచ్చు కదా. మనకు అందుకనే ఏం చెప్తామంటే, మనం నాస్తికవాదంలో ఏం చెప్తామంటే అప్పు చేసి నెయ్యి తాగు అంటే, అప్పు చేసి నెయ్యి తాగడం అంటే ఏంటంటే, ఎంతైనా నువ్వు డబ్బులు తీసుకో, ఏముంది, అప్పు తీర్చలేకపోతే ఏం పర్లేదు, చచ్చిపోయిన తర్వాత వాడి అప్పు వాడి కర్మ, అంతే. నువ్వు ఉండాల్సినంతసేపు సరిగ్గా ఎంజాయ్ చేయి మంచిగా. ఎందుకంటే మనం బతుకునడం ముఖ్యం. మనం బతుకున్న తర్వాత మన శరీరాన్ని బాగా చూసుకోవడమే ముఖ్యం. ఎందుకంటే నేనే ఆత్మ, శరీరమే ఆత్మ కదా. శరీరం ఆత్మ అయినప్పుడు ఇంకా మంచి చెడు అనే విచక్షణ ఎందుకు? మంచి చెడు భగవంతుడు ఏది అవసరం లేదు. పాపము పుణ్యము ఏదీ లేదు. పాపం లేదు, పుణ్యం లేదు, డబ్బులే అంతా. దేవుడు లేడు, ఏం లేదు. ఎవరైతే అక్కడ మన లోకల్గా ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో, సీఎం, అతనే దేవుడు, అయిపోయింది. ఎవరు పవర్లో ఉంటాడో వాడే దేవుడు. ఇది ఆత్మతత్వం లేకపోతే ఇలా ఉంటుంది అనమాట అజ్ఞానం అనేది. సో ఇలాంటి అజ్ఞానంలో ప్రస్తుతానికి సమాజం అంతా కూడా ఉన్నది. ఇదే అజ్ఞానంతో మనం మన జీవితం అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం, నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే లెక్కలో వెళ్ళిపోతున్నాం. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఏంటి అంటే, భగవద్గీత క్లాస్ అంటే ఎందుకు రావాలి? భగవద్గీత క్లాస్కి టైం లేదు నాకు. ఎందుకు టైం లేదు? ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఆఫీస్కి? నేను ఈ శరీరాన్ని నేను పోషించాలి. ఇప్పుడు నేను క్లాస్లో కూర్చుంటే ఎవరైనా భోజనం పెడతారా? నాకు డబ్బులు వస్తాయా? ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకు అంటే అజ్ఞానం. ఎందుకంటే నేను శరీరం అనుకొని ఈ శరీరాన్ని అంతగా దాన్ని పోషిస్తున్నాను, అంత కష్టపడుతున్నాను, కానీ లోపల ఉండేటువంటి ఆత్మని పట్టించుకోవట్లేదు. అంటే శరీరానికి భోజనం పెడుతున్నాం, శరీరానికి అన్ని పోషణ అందిస్తున్నాం, కానీ ఆత్మకి కావాల్సినటువంటి పోషణ ఇవ్వడం లేదు. కాబట్టి త్వరగా ఏం జరుగుతుంది? తర్వాత ఏదో రకమైనటువంటి ఒక బాధ, బెంగ, రిటైర్మెంట్ వస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత సో లైఫ్ అంతా ఏం చేస్తాడు ఒక గృహస్థుడు? నిద్రయా హయతే నక్తం వ్యవాయేన చ వా వయః దివాచాయ హయరాజన్ కుటుంబ భారణేనవా. అంటే కుటుంబాన్ని పోషించడమే నా జీవిత లక్ష్యము అని అనుకొని ప్రతి మనిషి కూడా ఏం చేస్తారంటే, కుటుంబాన్ని పోషించడమే నా ధర్మం, ఇదే నా ధర్మం, అంటే ఇదే నా సనాతన ధర్మం, నా పిల్లలే నాకు దేవుడు,
అనేటువంటి భావనతోటి మనం చేస్తామో, అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే తర్వాత అసత్తుని సత్ అని అనుకుంటున్నాం. ఏదైతే టెంపరీగా ఉందో దాన్ని పర్మనెంట్ అనుకుంటున్నాం. ఏదైతే పర్మనెంట్ ఉందో కృష్ణ భగవాను టెంపరీ అనుకుంటున్నాం. అది అవసరం లేదు, ఇది ఇప్పుడు కాదు చేయాల్సింది, ఎప్పుడు లాస్ట్లో ఏదో కొంచెం చేస్తే చాలు, ఇప్పుడు అవసరం లేదు అవన్నీ చేయడం, ఒక చార్ధామ్ యాత్ర బుక్ చేస్తే అయిపోతుంది పని, అలా అనుకుంటాం. సో ఇలా చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆధ్యాత్మిక జీవితం అనేది పాడైపోతుంది. దానివల్ల మనకి ఒక పెద్ద రిస్క్లో పడిపోతున్నాం. ఏంటి ఆ రిస్క్ అంటే మన చైతన్యం అనేది ఆ, పశువు చైతన్యంలోకి వస్తున్నది అనమాట. ఆ చైతన్యం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అది ఆ, గాడిద యొక్క చైతన్యం. ఇప్పుడు గాడిదకి ఒక చైతన్యం ఉంటుంది. ఏంటో చైతన్యం అంటే ఎప్పుడు పని చేయాలి అని చాలా కష్టపడి పనిచేస్తుంటుంది, కానీ దానికి బుర్ర ఉండదు. బుర్ర లేకుండా పనిచేయడం అనేది గాడిద చైతన్యం. అంటే మన గాడిద శరీరంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నామని అర్థం అన్నమాట. నేను ఎవరిని అని తెలుసుకోకుండా నేను ఈ భౌతికమైనటువంటి బంధనం నుంచి ఎలా బయటపడాలి అని దానికి చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దానికి కొంచెం సమయం అనేది పడుతుంది. అదేదో ఒక రోజులో ఒక నిమిషంలో నేను చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే వచ్చేది కాదు. అది సినిమాలో చూపించినట్టు అది చాలా కష్టపడాలి. దానికి మనం చాలా టైం ఇవ్వాలి. దానికి ఫస్ట్ టైం ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక జీవితానికి మనం టైం ఇవ్వాలి. సాధన అంటే దానికి టైం ఇవ్వాలి. మనకి ఎంతో సమయం పడుతుంది, దానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ప్రభుపాదుల వారు చెప్పారు, ఇట్స్ స్లో ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అని. అంటే స్లోగా జరిగేటువంటి డివోషనల్ ప్రాసెస్ ఇది. అందులో మనం అందులో ఎన్నో స్టెప్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఆదౌ శ్రద్ధ, తతో సాధు సంఘ, తర్వాత తతో అనర్థ నివృత్తి. అలాగా అంటే మన కృష్ణ ప్రేమని మనం సంపాదించడానికి ఎన్నో స్టెప్స్ ఉన్నాయి, కొంచెం సమయం పడుతుంది. దానికి మనము గురువు చెప్పిన విధముగా, ఆచార్యుడు చెప్పిన విధంగా మనం పాటించినట్లయితే మన స్పీడ్ ఆ విధంగా ఉంటుంది. అదే మనకు తోచినట్టుగా మనం ఏదో కొంచెం నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంటే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఆచార్యులు చెప్పిన విధంగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గడపాల్సి ఉంటుంది. అంతేగాని మనకి ప్రమాణం ఎవరు అంటే ఆచార్యులు ప్రమాణంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనకి తల్లిదండ్రులు కానీ, మన తాతగారు కానీ, లేకపోతే మన 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 ఇంటికి వచ్చే పురోహితులు కానీ వీళ్ళని మనం ప్రామాణికమైనటువంటి ఆచార్యుల కింద తీసుకుంటున్నాం. అలా తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పేటువంటిదే మనకి చాలా గ్రేట్ అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా జనరల్గా చెప్పాలంటే వాళ్ళందరూ కర్మి అంటారు. కర్మి అంటే ఏంటంటే స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు, అంతే. ఉన్నంత వరకు నేను సంతోషంగా బతకాలి, చనిపోయిన తర్వాత స్వర్గంలో మంచిగా ఉండాలి. కాబట్టి దానికి సరిపోయే కర్మకాండని నేను చేస్తాను. కొంచెం దానం ఇవ్వమంటావా, ఇచ్చేస్తాను. కాసేపు ఏదైనా చిన్న వ్రతం చేయమంటావా, చేసేస్తాను. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, తర్వాత స్వర్గానికి వెళ్ళాలి. ఇది జనరల్గా కామన్గా ఉండేటువంటి ఇలాంటి వాళ్ళని మనం ఆచార్యుల కింద తీసుకొని మనం చేస్తే మనకు కూడా అదే వస్తుంది రిజల్ట్. అది కూడా రాకపోవచ్చు, స్వర్గానికి కూడా వెళ్ళడానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంది. పాపం అనేది చేయకూడదు. మరి అది కూడా తెలియకుండా పాపాలను చేసినట్లయితే ఎవరు కాపాడలేదు. కాబట్టి ఆచార్యుడు అంటే ఎవరు అంటే ప్రామాణికమైనటువంటి ఆచార్యుడిని మనం తీసుకోవాలి. ఆధ్యాత్మికమైన విషయాలు ప్రామాణికమైన ఆచార్యుడిని తీసుకోవాలి. కానీ లోకల్గా ఉండేటువంటి ఒక పురోహితుడిని పిలిచి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని మనం చేసినట్లయితే అది కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు అవుతుంది. అలాగ చేయకూడదు. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక ఆచార్యుడిని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరు అంటే కృష్ణ భగవాను నుంచి వచ్చినటువంటి ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. శ్రోత్రియం బ్రహ్మనిష్టము, శ్రోత్రియుడై ఉండాలి. అంటే ఆయన గురువు దగ్గర శిక్షణ పొంది ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, కృష్ణతత్వం తెలుసుకొని ఉండాలి. ఏ కృష్ణతత్వవేత్త సేయి గురు హోయ్ అంటే కృష్ణతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే గురువే. కానీ లౌకికమైనటువంటి మనిషిని మనం గురువు కింద తీసుకున్నట్లయితే మనం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు అవుతుంది. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదగలమా? ఈదలేము, మునిగిపోతాం. అలాగే జరుగుతుంది. అదే మన భాగవతం చెప్తారన్నమాట. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళినట్టు అని చెప్తాడు ప్రహ్లాద్ మహారాజ్. ఒక గుడ్డివాడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కొంతమంది అక్కడ గుడ్డివాళ్ళు వెళ్తుంటే వాళ్ళని కూడా పిలిచి నాతో రండి, నేను తీసుకెళ్తాను, మీకు దారి చూపిస్తానని నడుచుకుంటూ తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళేటువంటి నాయకుడు అక్కడ ఉండేటువంటి లోయలో పడ్డాడు. వచ్చే వాళ్ళందరూ కూడా లోయలో పడ్డారు. ఇక్కడ ఉండేటువంటి సమాజం అలాంటిది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు.
సమాజం అంతా కూడా అలాగే. ఏదో గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళి వాడు లోయలో పడతాడు, వీడు లోయలో పడతాడు. కాబట్టి ఆత్మతత్వం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఆత్మకి చావు అనేది లేదు. మరి ఆత్మ చావు లేనప్పుడు ఏం చేయాలి? అయితే నేను ఇప్పుడున్నటువంటి పనులన్నీ మానేయమంటావా అనే డౌట్ వచ్చింది అర్జునుడికి. ఇంత గట్టిగా చెప్పేసరికి కృష్ణ భగవానుడు ఆత్మకి చావు లేదు, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకొని నువ్వు స్థితప్రజ్ఞుడి అవ్వు అని చెప్పేసరికి అర్జునుడికి ప్రశ్న ఏంటంటే, అయితే నేను ఆత్మనైనప్పుడు ఆత్మకి పని ఏముంటుంది? నేను ఒక ఆత్మని కదా, ఆత్మకి పని లేదు కాబట్టి నేను పని చేయను అన్నాడు. అది మళ్ళీ వేరే టాపిక్. ఆత్మకి పని లేదు కాబట్టి నేనేం పని చేయను. కానీ అలా కాదు, ఆత్మకి పని ఉన్నది. ఆత్మకి ఉన్నటువంటి పని ఏంటంటే భగవంతుడి యొక్క సేవ. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే అంశ పూర్ణము యొక్క సేవ చేయాలి. శిష్యుడు గురువు సేవ చేయాలి. అదేవిధంగా ఒక దాసుడు స్వామి యొక్క సేవ చేయాలి. అంశ అలాగే మన జీవుడు భగవంతుడి యొక్క సేవ చేయాలి. భగవంతుడి యొక్క సేవ చేయడము, ఏది ఆశించకుండా భగవంతుడి యొక్క సేవ చేయడము, భగవంతుడిని ప్రేమించడము అనేదే జీవుడి యొక్క నిజమైనటువంటి ధర్మము. అసలైనటువంటి ధర్మము జీవుడికి అదనమాట. అసలైనటువంటి పని అది. పని చేయకుండా మనం ఉండలేము. కాబట్టి మనం చేస్తున్నటువంటి భగవంతుడి సేవ అంతా కూడా అది ఆత్మకి మనం చెప్పేటువంటి పని అనమాట. అంటే అప్పుడు మన ఆత్మ నిజంగా మన ఆత్మతోటి మనం పని చేస్తున్నట్టు భగవంతుడి సేవ చేసినట్లయితే. మరి భగవంతుడిని ఎలా సేవించాలి? భగవంతుడేమో మనకు కనిపించడు, భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. అలాంటి భగవంతుడిని ఎలా సేవించాలి? అందరి హృదయాలలో ఉన్నాడు. ఏ విధంగా సేవించాలి? సేవించడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. సేవించడానికి మనము మన వర్ణాశ్రమ ధర్మాలలో ఉంటూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనం ఇతర మనుషులకి జీవులకి కూడా మనము వాళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తూ, మనకన్నా కింద వాళ్ళ పట్ల దయ చూపిస్తూ, మనకన్నా సమానమైన వాళ్ళతోటి స్నేహం చేస్తూ, మనకన్నా గొప్ప వాళ్ళతోటి మనం వినయంగా ఉన్నట్లయితే అది కూడా ఒక భగవంతుడి యొక్క సేవనే. అదేవిధంగా మన 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 ధర్మాన్ని మనం పాటిస్తూ మన కర్మలను మనం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చినట్లయితే అది కూడా భగవంతుడి యొక్క సేవనే. ఇంకా భగవంతుడి యొక్క సేవ చేయాలి అంటే ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని కనుక మన ఇంద్రియాలతో సేవించినట్లయితే, మన చేతులతోటి ఆ భగవంతుడి యొక్క ఆలయాన్ని మనం తుడిచినట్లయితే అది మన ఇంద్రియాలతో చేసినటువంటి భగవంతుడికి చేసినటువంటి సేవ. అదేవిధంగా మనము మన కాళ్ళతోటి నడుచుకుంటూ భగవంతుడి ధామానికి వెళ్ళినట్లయితే, భగవంతుడి ధామంలో పరిక్రమ చేసినట్లయితే, భగవంతుడి యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేసినట్లయితే అది మన కాళ్ళతోటి భగవంతుడు చేసినటువంటి సేవ. మన నాలుకతోటి మన నోటితోటి మన భగవంతుడిని కీర్తించినట్లయితే అది కూడా భగవంతుడి యొక్క సేవ. మన చెవులతోటి భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క కృష్ణ భగవానుడి యొక్క కథామృతాన్ని కనుక ఆలకించినట్లయితే, విన్నట్లయితే అది చేసినటువంటి సేవ. మన భగవంతుడికి అర్పించినటువంటి భోగాన్ని కనుక, నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే మనం నాలుకతో చేసినటువంటి సేవ. సో ఈ విధంగా మన ఇంద్రియాలతోటి మనం భగవంతుడి యొక్క సేవను చేయవచ్చు. సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సేవ భగవంతుడి యొక్క నామ సంకీర్తనము. పర్టికులర్గా కలియుగంలో ధ్యానము పనికిరాదు. యజ్ఞాల వల్ల కూడా భగవంతుని చేరుకోలేము. విగ్రహారాధన వల్ల కూడా మనము భగవంతుని చేరుకోలేము. మరి ఏ విధంగా చేరుకోవాలంటే భగవన్ నామ సంకీర్తనం, హరినామ సంకీర్తనం వల్ల మాత్రమే. సో భగవంతుడి నామ సంకీర్తనం మనం చేయాలి. ఇలా చేసినట్లయితే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము, ఆత్మలాగా ప్రవర్తించిన వాళ్ళం అవుతాం. ఇది కేవలం మనిషి మాత్రమే చేయగలడు. ఇది మనిషి చేయవలసినటువంటి పని అని శాస్త్రం చెప్తున్నది. ఏ మనిషి అయితే తన ఆత్మ గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా, అలాగే భగవద్గీతలో చెప్పేటువంటి ఈ సందేశాన్ని వినకుండా విడిచిపెట్టిన వాడు ఎలాంటి వాడంటే, చేతిలో ఉన్నటువంటి అమృతాన్ని తీసి పక్కన పెట్టి విషాన్ని తాగినటువంటి మనిషి. అలాంటి వాడిని ఆత్మహ అంటారు
అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు అంటారు. అంటే తనని తానే పొడుచుకునేవాడిని పిచ్చోడు అంటారు, లేకపోతే ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు అంటారు. అలాంటి పిచ్చి జనాలకి ఉన్నది సమాజంలో. ఎందుకంటే ఇంత అద్భుతమైన భగవంతుడి యొక్క సందేశం, భగవద్గీత, ఆత్మతత్వము, ఇది ఒక సెక్టేరియన్ మెసేజ్ కాదు. ఇది ఒక మతానికో, ఒక ఒక సమాజానికో, ఒక జాతికో చెందినటువంటి మెసేజ్ కాదు. మనం ఆత్మ అని చెప్పడం అనేది ఏ మతానికైనా మనం ఆత్మనే. ఇప్పుడు మీరు ఏ మతమైనా తీసుకోండి, వాళ్ళందరికీ కూడా అదే జరుగుతున్నది. శరీరం పెరుగుతోంది, పుట్టినప్పుడు చిన్న శరీరం, తర్వాత పడుచుగా అవుతుంది శరీరం, తర్వాత యవ్వనంలోకి వస్తారు, యవ్వనంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్యంలోకి వస్తున్నారు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చనిపోతున్నారు. దీని గురించి చెప్తున్నది భగవద్గీత. ఇది కేవలం మనుషులకే కాదు, అన్ని ప్రాణులకి సంబంధించినటువంటి ధర్మం. ఇందులోంచి ఎలా బయటపడాలి అనేది చెప్తున్నది భగవద్గీత. ఈ శరీరం అనేది చిన్న పిల్లవాడి నుంచి పడుచు పిల్లవాడు యవ్వనంలోకి రావడం, ముసలితనంలోకి రావడం అనేటువంటి ఈ ప్రక్రియ నుంచి బయటపడడం ఎలా, చనిపోవడం నుంచి, జన్మ మృత్యువుల నుంచి ఎలా బయటపడాలి అనేది భగవద్గీత యొక్క సందేశం, కృష్ణ భగవానుడి యొక్క సందేశం. అంటే తండ్రి ఏం కోరుకుంటాడు, కృష్ణ భగవానుడు ఏం కోరుకుంటాడంటే, కృష్ణ భగవానుడు మనందరికీ తండ్రి, ఆయన మన మంచిని కోరుకుంటాడు. మన మంచి అంటే ఏంటి, మనకు తెలిసిన మంచి ఏంటంటే ఈ శరీరాన్ని పోషించడమే మంచి, మన కుటుంబాన్ని పోషించడమే మంచి. కానీ కృష్ణ భగవానుడు అలా చెప్పడం లేదు. కృష్ణ భగవానుడు ఏం చెప్తానంటే, నువ్వు కేవలం ఈ శరీరానివి కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మవి, నువ్వు నిత్యుడవి. ఈ శరీరం అనేది తాత్కాలికము, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. నీ బంధువులు కూడా తాత్కాలికము. ఇవాళ మన ఈ ఆత్మ మన ఈ శరీరంలో ఉన్నంత వరకే వాళ్ళు మనకి బంధువులు. ఎప్పుడైతే కనుక ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు మన వాళ్ళు కానే కాదు. ఎవరైనా ఉండొచ్చు, మన పిల్లలు మన పిల్లలు కాదు, మన భర్త కాదు, మన భార్య కాదు, మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కాదు. అలాగే మనం ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి కూడా మనది కాదు, అది కూడా మనది కాదు. ఎప్పుడైతే కనుక ఆత్మ ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టిందంటే ఇంకా మనది ఏదీ కాదు. మరి ఏం వచ్చింది మనతోటి, మనం చేసుకున్నటువంటి కర్మ మనతోటి వస్తున్నది, మనం చేసుకున్నటువంటి పాపం మాత్రం మనం వెంబడిస్తూ వస్తున్నది. ఆ కుటుంబాన్ని పోషించడానికి మనం చేసినటువంటి తప్పుడు పనులన్నీ మన వెంట వస్తున్నాయి. మనం చేసినటువంటి పాపాలన్నీ ఇంద్రియాలని పోషించడానికి, మన కుటుంబాన్ని వాళ్ళ యొక్క ఇంద్రియాలని పోషించడానికి మనం చేసిన పాపాలన్నీ మనం వెంబడిస్తూ వస్తున్నాయి. మన నరకానికి తీసుకెళ్ళి అక్కడ మనకి నరక యాతన అనేది దొరుకుతుంది. నరక యాతన అయిన తర్వాత పోనీ అయిపోయిందా అంటే తర్వాత పశువు శరీరం దొరుకుతుంది. కానీ మనకి ఆస్తి మాత్రం దొరకలేదు, కష్టపడి సంపాదించినది. మన మన బంధువులు మనతో పాటు రాలేదు. ఏం జరిగింది, నరకయాతన వచ్చింది. తర్వాత ఏం జరిగింది, పశువు శరీరం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క పశువు కింద పుట్టాలి. పోనీ పశువు శరీరం అయిపోయిన వెంటనే వస్తుందా అంటే మళ్ళా రాదు. మనిషి జన్మ ఎన్నెన్నో 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 పశువుల కింద పుట్టాలి. 1 కాదు 2 కాదు 84 లక్షల జీవరాశుల కింద ఇప్పుడు మొదటి వైకుంఠపాళి స్నేక్స్ అండ్ ల్యాడర్లో 99లో పడితే 2కి వచ్చినట్టు మళ్ళీ 2 నుంచి 3, 10, 20 మళ్ళీ 99 వరకు మళ్ళీ కష్టపడి రావాలి పైకి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పుట్టినవాడు మరణించక తప్పదు. అదే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ చూస్తూనే ఉంటారు, ఎంతోమంది చనిపోతుంటారు. మన కంటి ముందు ఎంతోమంది, మన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు, మన ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది చనిపోతుంటారు. మనం ఏదో ఆశ్చర్యకర అవునులే వాడు చాలా ఇది చేస్తాడు అందుకే చచ్చిపోయాడు అని ఏదో మాట్లాడతాం, అలాగా పిచ్చి మాట, మళ్ళీ మాట. వాడు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా, వాడు ఏదో బయట ఏదో తింటాడు, లేకపోతే వాడు ఏదో బాగా తాగుతారండి అందుకే, అలా ఏదో ఒకటి, వాడు చాలా పాపాత్ముడండి అందుకే చచ్చిపోయాడు, అలా ఏదో ఒకటి మాట్లాడేసి మనం మర్చిపోతామే. కానీ అక్కడ విషయం ఏంటంటే ప్రతివాడు చావాలి అనే విషయాన్ని మర్చిపోతాం. అది మర్చిపోతున్నాం. మనం ఆత్మ అనేది దానికి సావు అనేది లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక కృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే యుద్ధం చేయని చెప్తున్నాడు. అయితే యుద్ధంలో మరి హింస చేయొచ్చు, యుద్ధంలో హింస చేయొచ్చు. అదేంటి, యుద్ధంలో ఎందుకు హింస చేయొచ్చు, బయట ఎందుకు హింస చేయకూడదు? చేయొచ్చు. ఎందుకంటే ఏ విధంగా అయితే ఇప్పుడు
డాక్టర్ గారి చేతిలో కూడా కత్తి ఉంటుంది, సర్జన్ చేసేవాడు, సర్జన్ దగ్గర ఆయన కూడా సర్జరీ చేసి కోస్తున్నాడు. బయట ఎవరైనా ఒక కిరాతకుడు ఎవరో ఉన్నాడు అనుకోండి, ఒక దొంగ, అతని చేతిలో కూడా కత్తి ఉంది, అతను కూడా పొట్ట కోస్తున్నాడు. మరి రెండింటికి తేడా ఉంది కదా కోయడానికి. మనకి సర్జన్ ఏం చేస్తున్నాడు, మనకి కాపాడడానికి, పేషెంట్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అర్జునుడు, కృష్ణ భగవానుడు ఈ విధంగా చెయ్యి అని అర్జునుడికి చెప్పాడంటే కృష్ణ భగవానుడు, ఆ పని అనేది అందులో ఎటువంటి పాపం అనేది లేదు, అది ఆయన ధర్మం. అది ఆయన ధర్మం, ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు మన ఇంటి బయట ఉండే సెక్యూరిటీ గార్డు లోపలికి ఎవరైనా దుండగులు లోపలికి వస్తున్నారంటే సెక్యూరిటీ గార్డు సాఫ్ట్గా ఉంటే ఎలా అవుతుందండి పని? అడ్డం పడాలి కదా, మన శత్రువుల్ని ఆపాలి కదా. ఇప్పుడు శత్రువులు ఇప్పుడు ఎంతోమంది బార్డర్ సెక్యూరిటీలో చాలామంది ఉన్నారు. మన శత్రువులు రెడీగా ఉంటారు లోపలికి వచ్చి మనం ఆక్యుపై చేయడానికి. వాళ్ళు కనుక వచ్చి ఆక్యుపై చేశారంటే చాలా హింసిస్తారు, మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. అలా చాలాసార్లు జరిగింది కూడా. మరి అక్కడ ఉండేటువంటి వాడి ధర్మం ఏంటి? వాడి ధర్మం అది, అక్కడ వాడు హింస చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయాలి కానీ. సో అందుకోసమని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి ఈ విధంగా. ఎందుకంటే అది క్షత్రుడి యొక్క ధర్మం కాబట్టి. క్షత్రుడు ఆ విధంగా యుద్ధంలో పలాయనం చేయకూడదు, యుద్ధం నుంచి పారిపోకూడదు క్షత్రియుడు. అలాగే ఈ ఆత్మ అనేది ఏ విధంగా అంటే, మనం ఇప్పుడు బట్టలు చిరిగిపోయాయి అనుకోండి, ఆ బట్టలు తీసి పడేసి కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడైతే బట్టలు మాసిపోతే ఆ బట్టలు పడేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాం. మాసిపోయినటువంటి బట్టల్ని, చిరిగిపోయినటువంటి బట్టల్ని, పాడైపోయినటువంటి బట్టల్ని మనం పడేసి దాన్ని ఏదో తడి గుడ్డ కిందనో ఏదో ఖాళీ గుడ్డ కింద వాడుకుంటాం, కానీ దాన్ని మనం వేసుకోం. అదేవిధంగా ఆత్మ కూడా శరీరాన్ని మార్చేస్తుంది. అంటే ఈ శరీరం అనేది ఒక తొడుగు, ఒక వేషం, లేకపోతే ఒక డ్రెస్ అనమాట, అంతే. సో మనం ఈ డ్రెస్ని అంత సీరియస్గా తీసుకున్నాం అనమాట. ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నాం, రేపు పొద్దున ఇంకో డ్రెస్ వేసుకుంటాం. రకరకాల డ్రెస్సులు ఉన్నాయి, అక్కడ 84 లక్షల డ్రెస్సులు ఉన్నాయి. సో మనం ఏ విధమైనటువంటి గుణాలలో ఉంటామో, ఏ విధమైనటువంటి గుణాలతోటి మనం సాంగత్యం చేస్తాం మన జీవితం అంతా. ఇప్పుడు సాధువులు చెప్పినటువంటి మాటలని మనము విన్నట్లయితే మనకి మంచి జరుగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి మాటలని మనం కనుక తిరస్కరించినట్లయితే, వదిలిపెట్టినట్లయితే ఏం జరుగుతుంది? మన పతనం అనేది జరుగుతుంది, వినాశనం అనేది జరుగుతుంది. అంటే ఏంటి పతనం అంటే ఏంటి? మనిషి శరీరం వెళ్ళిపోవడం, అవకాశం వెళ్ళిపోవడం, తర్వాత పశువు శరీరం లోపలికి వెళ్ళడం, భగవంతుడి ధామానికి వెళ్లకుండా ఉండడము, భగవంతుడి యొక్క సేవ దొరకకుండా ఉండడం, భక్తుల యొక్క సాంగత్యాన్ని కోల్పోవడం. ఇంతకన్నా దురదృష్టవంతమైనది ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఈ శరీరం అనేది కేవలం తొడుగు లాంటిది మాత్రమే, అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే కనుక ఈ శరీరము, ఈ డ్రెస్ ఏదైతే ఉందో చిరిగిపోతుందో, ఈ పనికి రాకుండా అవుతుందో, ఏదైనా ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ వల్ల అయ్యుండొచ్చు, ఒక దెబ్బ తగిలి కానీ అయ్యుండొచ్చు, కాలిపోవడం వల్ల కావచ్చు, శరీరం కనుక ఒక్కసారి అన్యూజబుల్ అంటే ఇది ఇంకా పనికి రాదు అని ఒక్కసారి నిర్ధారించుకున్నట్లయితే ఆత్మ అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అది వెళ్ళిపోయి ఇంకొక శరీరం లోపలికి వెళ్తుంది, ఇంకొక శరీరం లోపలికి వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఆత్మని ఎవరు కూడా ఒక శస్త్రంతో చంపలేరు. మనం కత్తి తీసుకొని పొడవలేము, ముక్కలు ముక్కలు చేయలేం. కత్తితోటి మన ఏదో ఆలుగడ్డ తరిగినట్టుగా తరగలేము, ఆత్మ 2 ముక్కల కింద చేయలేము. పోనీ శరీరాన్ని కాల్చేస్తారు, శరీరం కాలినంత మాత్రాన ఆత్మ కాలదు. ఆత్మని ఎవరు కాల్చలేరు. అంటే మీరు పంచభూతాలతో దాన్ని టచ్ చేయలేరు, కత్తితోటి పొడవలేరు, దాన్ని కాల్చలేరు, దాన్ని నీళ్లు పోసి తడపలేరు, లేకపోతే గాల్లో ఎండబెట్టలేరు. ఇవన్నీ కూడా మీరు ఏది కూడా ఆత్మని మనం టచ్ చేయలేము. ఆత్మని మనం ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయలేము. నిజంగా మన ఆత్మ ఉద్ధారం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే భక్తి. మీరు ఆత్మకి ఆపరేషన్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి నేను ఈ కష్టాల నుంచి కంప్లీట్గా బయటపడాలి అంటే మనం చేయాల్సినటువంటి ఏకైక ప్రక్రియ భక్తి. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, వేదాలను నేను 3 సార్లు చదివాను, వేదాలను 3 సార్లు చదివాను, కృష్ణ భక్తిని మించినటువంటి ప్రక్రియ ఇంకొకటి లేదు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు, మనిషి అన్నవాడికి
ప్రపంచంలో ఏ మూల పుట్టినా కృష్ణ భక్తి చేయడం కన్నా శుభమైనటువంటి శుభకార్యం ఇంకొకటి లేదు అని. అసలు శుభం అంటే ఏంటి అంటే కృష్ణ భక్తి చేయడమే శుభం అంటే. కృష్ణ భక్తిని విడిచిపెట్టడం అంటే అశుభం అనమాట. ఎప్పుడైతే మనకి అలాంటి ఆలోచన వచ్చిందో భక్తులను వదిలిపెడతాను, నేను క్లాసులు వెళ్ళడం మానేస్తాను, జపం చేయడం మానేస్తాను, అదే అశుభం అంటే. అశుభ కార్యం అంటే మనం అనుకుంటా ఎవరైనా చనిపోతే అశుభం అనుకుంటా. చనిపోవడం అశుభం కాదు, భక్తిలో పతనం చెందడం అనేది అశుభము. అంతకన్నా అశుభం ఇంకోటి లేదు. ఎందుకంటే దాని తర్వాత జరగబోయేటువంటి యాక్టివిటీస్ ఇంకా చాలా 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 అశుభకరమైనటువంటి ఫలితాలని మనం అనుభవించాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే భక్తిని విడిచిపెట్టామో నిజమైనటువంటి పతనం అప్పుడు మొదలైంది అని అర్థం అనమాట. కాబట్టి ఈ ఆత్మ దాన్ని విరగొట్టలేము, దాన్ని నీళ్ళల్లో కలిపేసి అలాగా కాల్చలేము, దాన్ని ఎండబెట్టలేము, ఏమీ చేయలేము. అది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. జీవులు అనేవాళ్ళు అన్ని చోట్ల జీవులు అనేవాళ్ళు ఉంటారు. మన కంటికి కనపడదు, అచింత్యమైనటువంటిది, దానిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అయితే ఇది ఏం జరిగింది అంటే, ఒక ఆగ్రా దగ్గర ఒక విలేజ్లో ఒక ఆయన పుట్టడం జరిగిందనమాట. ఆ అబ్బాయి పేరు వచ్చేసి తోరన్ సింగ్. ఈ తోరన్ సింగ్ అనేటువంటి పిల్లవాడు 2 ఏళ్ల వయసు వచ్చి మాటలు వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, ఎవరు మీరు మీరు నా తల్లిదండ్రులు కాదు. ఏంటి ఇల్లు ఇలా ఉంది, నేను చాలా డబ్బులున్నవాడిని, నా కారు ఏది, నా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు, నాకు షాప్ ఉంది, ఎందుకు నన్ను ఇక్కడ పెట్టారు, నన్ను పంపించేయండి మా ఇంటికి అని చెప్తున్నాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఏమో పిల్లాడు అలా చెప్తున్నాడేమో అనుకున్నాను. అలా మాటలు వచ్చే కొద్దీ ఇంకా చెప్పడం మొదలెట్టాడు స్పష్టంగా. ఇది మా ఇల్లు అక్కడ ఉంది, ఆగ్రాలో మా ఇల్లు ఈ స్ట్రీట్లో ఉంది, నేను షాప్ ఓనర్ని, మా షాప్ పేరు ఇది, నా భార్య పేరు ఇది, మా పిల్లల పేరు ఇది అని చెప్తున్నాడు. ఏంటపై ఇది నిజమేనా? అయితే ఆయన చెప్తున్నాడు అనమాట, నన్ను చంపేశారు అని చెప్తున్నాడు. ఇదేంటి, ఏం చెప్తున్నాడు ఈ పిల్లాడు, నిజంగానే ఉందా అని వెళ్ళి ఆగ్రాకి వెళ్ళి చూశారట. ఆగ్రాకి వెళ్ళి కనుక్కున్నారు. చూస్తే అక్కడ నిజంగానే ఎలక్ట్రానిక్ షాప్ ఒకటి ఉంది, అదే పేరుతో సురేష్ ఎలక్ట్రానిక్స్ అని ఆగ్రా. సో అలాగే ఆ ఫ్యామిలీని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేసి మీ పేర్లు ఏంటని అడిగారు. ఎవరైనా చనిపోయారా మీ ఇంట్లో అని. అవునండి చనిపోయారు, 1983లో ఆగస్టులో ఈ విధంగా మా భర్తని చంపడం జరిగింది, మర్డర్ చేశారండి, చనిపోయాడు ఆయన అని చెప్పారు. ఆయన పేరు ఏంటి అంటే సురేష్ అని చెప్పారు. మీ పిల్లల పేర్లు ఏంటి అని చెప్పారు. ఆశ్చర్యం, అన్ని పిల్లవాడు చెప్తున్నాడు. సో నిజంగానే ఈ పిల్లవాడు చెప్తున్నాడా లేకపోతే ఎవరైనా ఇతనికి వచ్చి చెప్పారా అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏం చేశారు, పిల్లవాడిని తీసుకొని వెళ్ళి చెప్పమన్నారు అడ్రస్. ఆ ఇంటి దగ్గర ఆ షాప్ వరకు వచ్చి అక్కడ టర్న్ తీసుకోకుండా, రైట్ టర్న్ తీసుకోకుండా, అక్కడ ఎక్కడైతే ఒక టర్న్ తీసుకోవాల్సిన చోట లెఫ్ట్ తీసుకోవాల్సిన చోట రైట్ తీసుకున్నారు కావాలని. అటు ఎందుకు వెళ్తున్నారు, ఎటు కాదు ఇటు, మా ఇల్లు ఇక్కడ ఉంది, ఇగో అక్కడ ఉంది షాప్ అన్నాడు అనమాట. లెఫ్ట్ తీసుకున్నారు, షాప్ దగ్గరికి ఆపారు, లోపలికి వెళ్ళాడు. లోపలికి పిల్లవాడు వెళ్ళాడు చాలా ధైర్యం. ఎలాగైతే అతను ఇంతకుముందు వెళ్ళేవాడో అదే విధంగా ఆయన ఓపెన్ చేసి డోర్ దర్జాగా ఓపెన్ చేసి వెళ్ళి సీట్లో కూర్చున్నాడు ఆయన స్టైల్లోనే. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు చూసిన వాళ్ళు. సో వాళ్ళ భార్యతోటి మాట్లాడడం మొదలుపెట్టాడు. భర్త ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లవాడు. తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, నిజంగానే ఇతని భర్తేనా కాదా అని అనుమానం వస్తుంది చిన్నపిల్లాడు మాట్లాడుతుంటే. సరే మళ్ళీ ఇంకొక పరీక్ష పెడదాం అనుకున్నా. ఏం చేశారు, అని తీసుకుపోయి అక్కడ చాలామంది పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అని చనిపోయినటువంటి సురేష్ వర్మ ఎవరైతున్నా అతని పిల్లలు కూడా అందులో ఉన్నారు, అందరు కలిసిపోయి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఇంట్లో ఎవరు కనిపెట్టు అంటే వెళ్ళి వాళ్ళిద్దరు కొడుకుల్ని కూడా పట్టుకున్నారు. ఇతనే సోను మోను, వీళ్ళిద్దరే నా కొడుకులు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఎలా చెప్తున్నాడు ఈ విషయాలు, ఏమో ఎవరో చెప్పుండొచ్చు, ఎవరు తెలిసి ఇదంతా ఊరికినే ఏదైనా డబ్బుల కోసం చేస్తున్నారేమో అని చెప్పేసి ఆవిడ ప్రశ్న అడిగింది. మనకి మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అని.
అయితే చెప్పాడు అన్నమాట. అవును, చనిపోయే రోజు నాడు ఏం జరిగింది చెప్తాం. చనిపోయే రోజు నాడు మనము వెళ్ళి ఒక చోటకి వెళ్ళి మనము ఏదో తిన్నాం, చాట్ ఏదో తిన్నాం అని చెప్తారు మనం. ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ తిన్నాం, గుర్తుందా మన ఇద్దరు, అప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చొని, ఇక్కడ నువ్వు ఇలా కూర్చొని ఇక్కడ తిన్నావు అని చెప్తాను. ఆశ్చర్యపోయింది, ఎవరికి తెలియదు ఈ విషయాలు. ఇలా చాలా విషయాలు చెప్పడం మొదలెట్టారు. తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత మరి నేను చంపింది ఎవరు అంటే చెప్పడం మొదలుపెట్టాను. నన్ను చంపింది ఎవరు అంటే నా బిజినెస్ పార్ట్నర్స్ నన్ను చంపారు. ఒకటిని గుర్తుపట్టాడు, ఒకటి గుర్తుపట్టలేదు. గన్ షాట్ తోటి బుల్లెట్ షాట్ చేశాడు. సో అయితే ఈ పుట్టినటువంటి పిల్లవాడికి ఇక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ లాగా ఉందన్నమాట. ఆ బుల్లెట్ షాట్ ఏదైతే ఉందో అలాగే ఆ పుట్టు మచ్చతోటి వచ్చింది. పుట్టి మచ్చ కూడా కింద జన్మతోటి సంబంధం ఉంటుంది అన్నమాట. పుట్టి మచ్చ ఉంది, అట్లా ఒక మచ్చలాగా ఉందన్నమాట. సేమ్ అక్కడే ఎక్కడైతే గన్ పేల్చారు. తర్వాత ఏం జరిగింది, తర్వాత పోలీసులకు చెప్పడం జరిగింది, ఇలా ఇలా జరిగిందండి. ఆ కేసు క్లోజ్ చేసి చాలా ఏళ్ళు ఎక్కాయి. తర్వాత పోలీసులు ఆ కేసుని తీసుకొని వాళ్ళు విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత అతనే నిజంగా చంపింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత చంపిన వాడికి శిక్ష కూడా పడింది. ఎవరైతే ఇద్దరు చంపారో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ జరగడం జరిగింది. ఇది ఇంతవరకు జరిగినటువంటి కథ. ఇక్కడ జరిగినటువంటి కథ ఏంటంటే, నేను అతని నంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడాను. ఓకే, ఆయనతో నేను మాట్లాడాను, ఆయన ప్రశ్నలు కూడా అడిగాను. ఆయన కూడా అన్ని సమాధానాలు చెప్పాడు. ఆయనకి ఇప్పటికీ కూడా అవుతుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక పెద్ద కాలేజ్లో ఆయన ఒక డీన్ అని పిహెచ్డి చేశాడు. అతను ఇప్పటికీ ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి తోరణ్ సింగ్. ఓకే, ఆయన ఒక కాలేజ్లో డీను. ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయన అడిగాను, మీకేంటి గుర్తుంటుందా అంటే నాకు అన్నీ గుర్తున్నాను, కింద జన్మలో జరిగిన ప్రతి ఒక్కటి గుర్తుంది. ఆయనకి కింద జన్మలో జరిగినటువంటి ప్రతి విషయం కూడా నాకు గుర్తుంది అని చెప్పాడు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది కింద జన్మ గురించి అంటే, అది మరి కింద జన్మ మేము ఇప్పుడు అది 40 years అయిపోయింది నేను చనిపోయి. 40 ఇప్పుడు ఆయనకి 43 years ఉంటుంది. ఓకే, ఎంత 43 years కదా. సో 43 years అయిపోయింది చనిపోయి. ఇప్పుడు కొత్త నాకు భార్య, నాకు పిల్లలు, అందరూ నా కొత్త లైఫ్ అనేది ఉంది. అప్పుడప్పుడు నేను వెళ్ళి మా పాత ఫ్యామిలీని కూడా కలుస్తుంటాను. సో ఇది నిజంగా జరిగినటువంటి కథ. దీన్ని డాక్యుమెంట్ కూడా చేసాం మనం. ఓకే, సో అయితే నేను ఒకసారి ఆయన అడిగాను, ఒకసారి వస్తారా మా క్లాసులకి అని. వస్తానని చెప్పాడు. అయితే మనం త్వరలో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన అడుగుదాం మనం ప్రశ్నలు. సో మీరు కిందటి జన్మలో మీకు ఏమేమి గుర్తుంది, ప్రూఫ్ ఏంటి, మీరు కిందటి జన్మ మీకు గుర్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రశ్నలు అడుగుదాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అన్నీ నాకు రాసి పంపించండి. ఓకే, సో మన ఆ ప్రశ్నలు అన్నీ కూడా ఈయన్ని ఇంటర్వ్యూ చేసి అడుగుదాం. ఇదంతా కూడా డాక్యుమెంటెడ్, బీబీసీలో డాక్యుమెంట్ అయింది. సైంటిఫిక్ కేస్ స్టడీస్ రాశారు ఆయన మీద. ఆయన ఏ డబ్బుల కోసం చేశాడో దేనికోసం చేశాడంటే కానే కాదు. ఎందుకంటే తర్వాత ఆయనకి తెలిసి వచ్చిన తర్వాత వాళ్ళ కొత్త జన్మలో ఉండేటువంటి పేరెంట్స్ వాళ్ళని ఎక్కువగా కలవనివ్వలేదు. కన్ఫ్యూజ్ అయిపోతాడు పిల్లాడని. ఆయన చదువుకొని పైకి వచ్చాడు. ఎప్పుడైనా కూడా వాళ్ళ పాత ఫ్యామిలీని కలుస్తూ ఉంటాడు అంతే. డబ్బుల కోసం చేశాడంటే కాదు. లేదా ఊరికైనా పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, ఊరికైనా న్యూస్లో రావాలని చేశాడంటే అది కూడా కాదు. చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా టీవీ షోలు చేయడం అలాంటివన్నీ ఏం చేయలేదు. మళ్ళీ ఆయన రీసెంట్గానే ఈ మధ్యనే ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టాడు. ఎవరైనా అడిగితే ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం. అలా ఆయన రీసెంట్గా ఉన్నాడు. ఆయన పిహెచ్డి చేసి పెద్ద డీన్ కింద ఉన్నాడు కాలేజ్లో. ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు ఇట్లాంటి పనులని, చీప్ ట్రిక్స్. సో ఇదంతా కూడా డాక్యుమెంటెడ్ కేస్ స్టడీస్. సో ఆత్మ అనేది అంటే పునర్జన్మ, ఆత్మ అనేది ఇది 100% నిజం. అలాంటి చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. రియల్ కేస్ స్టడీస్ కూడా నేను తీసుకొస్తాను. మన లైవ్ ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. థ్యాంక్స్ ప్రభుజీ, ఎంత మంచి మాట చెప్పారు. హరే నేను కృష్ణ ఎక్కడో ప్రభు. విన్నాను ప్రభుజీ. ఇది మీరు మాకు పరిచయం చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ ప్రభుజీ. ఎస్, చాలా ప్రభుజీ నిజంగా? అందరికీ ఎందుకు రాదు ప్రభుజీ ఇలాగా? అది చెప్పడం కష్టం అండి. ఎందుకు వస్తుంది ఎందుకు రాదని చెప్పడం కష్టం. అంత ప్రభుజీ అది కూడా మాలాంటి అజ్ఞానులకి లేదు. బాగా దృఢ నమ్మకం రావడానికి వస్తుందేమో కొంతమందికి ప్రభుజీ. నేను ఆయన అడిగాను, మీరైనా చాలా గొప్ప పుణ్యకార్యాలు అయినా చేశారా, ఎందుకు మీకు గుర్తుంది అని. అంటే మనం చదువుకున్నది ఏంటి, మన ఏదైనా చాలా పుణ్యకార్యాలు భరత్ మహారాజ్కి వీళ్ళకి వాళ్ళకి గుర్తుందని. అవును ప్రభుజీ. నేను పుణ్యకార్యాలు ఏ పుణ్యకార్యం చేయలేదు, ఆయన గుర్తులేదేమో మరి ఏం పుణ్యకార్యం చేశాడు ఆయన. ఆయన అలా చెప్పడం చేస్తేనే అయితే గుర్తుంటుందని మనం అనుకుంటాం కదా ప్రభు. అలాగే అనుకుంటాం మనము. Yes, ప్రభు. మీరు కానీ అడిగారు ఆయన- నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు.
Yes. ఆయన అసలు ఆయన నాకు సమాధానం అలాంటి వాళ్ళని మీరు కలిసారంటే మాకు చాలా వినడానికే చాలా ప్రభుజీ మాకు ఒకసారి ఆన్లైన్ లో వారిని చూపించండి ప్రభుజీ ఎస్ ఎస్ ఒకసారి. డెఫినెట్ గా మరి నెక్స్ట్ వీక్ మన క్లాస్ లో ఇంట్రడ్యూస్ చేయండి ప్రభు. క్లాస్ లో అయితే ప్రభుజీ మనందరం కూడా చూడాలి. మాకు అనిపించింది ఏంటంటే ప్రభుజీ మార్నింగ్ ఇలాంటి క్లాస్ వాళ్ళ యొక్క రియల్ స్టోరీస్ వింటే అయినా కనీసం వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, కలిలో ఉన్నారు, మాయలో దాని నుంచి ఇంకనైనా బయటపడతారని ఇలా కొంతమందికి స్వామి అంటే స్ఫురణ పునర్జన్మ ఇస్తున్నారు ఉందని కూడా అందరూ నమ్ముతారు ప్రభు. పునర్జన్మ ఉంది కాబట్టి మన నమ్మాలి, దేహాన్ని భగవంతుని మనలో ఉన్న నమ్మాలి, ఆత్మని జాగ్రత్తగా పరిశుద్ధం చేసుకోవాలన్న భావం కూడా పరబ్రహ్మ అందరికీ వస్తుంది ఉన్నాడని ప్రభు. నమ్మడం కోసం ఇలా కొంతమందికి స్ఫురణిస్తున్నారేమో అనిపిస్తుంది ప్రభుజీ. అవునండి. హరి కృష్ణ. నెక్స్ట్ చాలా సండే చాలా ఫోటో cases ఉందా వచ్చినాయి. ప్రభుజీ మీ దగ్గర? ఈ సాటర్డే కానీ సండే కానీ ఏదైనా రోజు ఒక రోజు మనం సండే fix చేద్దాం. ఏకాదశి వచ్చింది ప్రభుజీ, వీలైతే కల్పించండి ప్రభుజీ. సండే ప్రభుజీ అయితే ఇంకొక విషయం ఆయన అడిగాను, మీరైనా చాలా గొప్ప పుణ్యకార్యం అయినా చేశారా కింద జన్మలో అంటే ఆయన అన్నాడు, కింద జన్మలో ఆయన అలాంటి పుణ్యకార్యాలు చేయలేదు. ఎందుకు అనేది ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన స్మగ్లర్ కిందటి జన్మలో. ఆయనే చెప్తాడు, నేను చేసినటువంటి తప్పులు ఎన్ని కాదు, నేను చాలా స్మగ్లింగ్ చేసేవాడిని, చాలా డబ్బులు మరి వ్యాపారం కూడా చేశారా ప్రభుజీ? అంటే రెండు చేశారా? స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాడు ఆయన. స్మగ్లింగ్ వ్యాపారం అంటే ఆయన ఒక టీవీ షాప్ ఆయన ఉండేది అనమాట. అన్ని ఎలక్ట్రానిక్స్ స్మగుల్ చేస్తారు వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి. ఎందుకంటే అప్పట్లో బ్యాన్ ఉండేది అనమాట, ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేయలేం. మీరు వాకీ టాకీలు ఇవి అవి ఇంపోర్ట్ చేయలేరు, దాన్ని ఏమంటారు వాక్ మ్యాన్లు ఇవి అవి వీసీఆర్లు అవన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసేవాడు అనమాట. అలా బిజినెస్ చేసేవాడు, చాలా డబ్బులు సంపాదించేవాడు. అంతే ఆయన ఎవరు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ ఆయన్ని చంపడం జరిగింది. అయితే అది ఆయన గుర్తుంది. పుట్టిన తర్వాత నెక్స్ట్ జన్మలో వచ్చి సాక్ష్యం చెప్పి వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత కూడా వెళ్ళి కలిసారు కూడా అంట వాళ్ళని మళ్ళీ. ప్రభుజీ అంటే చనిపోయే ముందు ఆయన బాగా ఇదై ఉంటుంది కదా. ప్రభుజీ ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఏమన్నా గుర్తుందంట ప్రభుజీ? అంటే ఆత్మ ఎలా ప్రయాణం మీకున్న ప్రశ్నలన్నీ అడగండి, మనం నోట్ చేసుకుని అడుగుదాం తర్వాత. చాలా యాంగ్జైటీ ఉంది ప్రభుజీ. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వెళ్ళడం అలాంటివన్నీ గుర్తున్నాయా? అదంతా ఆయన ఒకసారి కలుసుకోవాలి ప్రభు, కలుసుకుంటేనే అది మనం ఎదుర్కొంటే ప్రశ్నలన్నీ రెడీగా పెట్టుకోండి. మనం ఒకరోజు ఆన్లైన్ తీసుకొస్తాను. ఆయనకి ఇంగ్లీష్ ప్రభుజీ రికార్డింగ్ ఈ రోజు క్లాస్ రికార్డింగ్. ప్రభుజీ 10th క్లాస్ లో మేము హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసినప్పుడు శ్రీశైలంలో మాకు ఇట్లా ఒకళ్ళు పరిచయం అయ్యారు ప్రభుజీ. ఆయన ఇట్లాగే మాట్లాడుతుంటే అప్పట్లో ఆంధ్రప్రభలో వేశారు ప్రభుజీ ఈ విషయము, కానీ ఎవరు నమ్మలేదు ప్రభుజీ. మాకు మేమంటే చిన్నవాళ్ళం కదా ప్రభుజీ. నాన్న వాళ్ళు అమ్మ నాన్న తీసుకొని వెళ్ళారు, అక్కడ అందరు చూస్తున్నారని చెప్పని తీసుకెళ్లి చూపిస్తే ఆయన ఇలాగే మాకు అబ్బాయి 9 సంవత్సరాల అబ్బాయి ప్రభుజీ అది రోజు ఏదేదో ఇలాంటివి మాట్లాడుతుండంట. నా వాళ్ళు అక్కడ, నా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, నా భార్య అక్కడ ఉంది అలా చెప్తున్నట్ట ప్రభుజీ. ఆయన ఎక్కడి నుంచి వరంగల్ నుంచో ఎక్కడి నుంచో నాకు ఊరు గుర్తులేదు ప్రభుజీ, ఒంగోలు నుంచో ఏదో అక్కడి నుంచి శ్రీశైలం ఆయనే చెప్పారంట ప్రభుజీ, పలానా బస్ ఎక్కాలి, పలానా ఈ చోటికి రావాలి, అక్కడ దిగితే అక్కడి నుంచి భ్రమరాంబ థియేటర్ ఉంటది, ఆ పక్కన ఉంటుంది అనేసి అసలు క్లియర్ గా చెప్పారంట ప్రభుజీ ఆయన. కానీ అప్పటికి ఇవన్నీ తెలియదు ప్రభుజీ అసలు మాకు ఈ పునర్జన్మలు అవన్నీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. నేనెవరు దేహాన్ని కాదు ఆత్మని అని తెలుసుకునే విషయం చాలా బాగా వివరంగా చెప్పారండి. ఈ రికార్డింగ్ వీలైతే కొంచెం పెట్టండి ప్రభుజీ. తర్వాత అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది కానీ ఆత్మ కేవలం మానవుడికే ఉందా జ్ఞానం తెలుసుకునేది అని చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఫోటో ఉందా? ఫోటోనా? ఎవరిది? ఆయనదా? అవును ప్రభుజీ. ఆయన లైవ్ లోనే తీసుకొస్తాను ఫోటో. ఎందుకు అలాగే ప్రభుజీ. లైవ్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు ప్రభుజీ? ఆయన ప్రస్తుతానికి ఆగ్రాలో ఉంటున్నాడు. ఎక్కడో సౌత్ ఇండియాలో ఏదో పెద్ద కాలేజ్ లో డీన్ అండి ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి వెకేషన్ లో ఉన్నాడు 28th జూన్ వరకు. అప్పుడు లోపల ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు నాకు. సో ఏదో ఒక రోజు మనం తీసుకొని ఒక టైం డిసైడ్ చేసుకుందాము, డేట్ డిసైడ్ చేసుకుని మనం ఆయనతోటి ఇంటర్వ్యూస్ చేసి క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుదాం. ఓకే ప్రభుజీ, ఎందుకంటే అటువంటి వాళ్ళని తెలుసుకొని 10 మందికి చెప్తే ఇంకా అప్పుడే నమ్ముతారు ప్రభుజీ. అజ్ఞానంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మోటివేట్ చేయొచ్చేమో అనేసి ప్రభుజీ. ముందు అనౌన్స్ చేయండి ప్రభుజీ, ఆయన తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ హాలిడే రోజు అయితే బెటర్. సండే నాడు కానీ పెట్టుకున్నాం. హరే కృష్ణ. చెప్పండి. సండే ఏకాదశి వచ్చింది కదా ప్రభుజీ. సెకండ్ కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక విషయం అండి, మీరు ఇప్పుడు చెప్పిన విషయం చాలా ఇది పునర్జన్మ గురించి చెప్పిన విషయం మాత్రం అంటారు కానీ ఇంత ప్రూఫ్ గా ఇంత ఇదిగా తెలిసి అందరూ చూసి నమ్మే విషయం అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు.
హరే కృష్ణ. ప్రభుజీ ఈ రికార్డింగ్ అయితే పెట్టండి ప్రభు. చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ. ఏ, హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ, మా పాపకు మాధవి ప్రభుజీ ఆ పాప పేరు కోవిడ్ పాజిటివ్ వచ్చింది ప్రభుజీ. ఓకే. దయచేసి అమ్మాయి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి ప్రభుజీ. అలాగే మాధవి మాతాజీ కదా, మాధవి మాతాజీ కోసం అందరం కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. అనురాధకి కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది. అనురాధ ప్రభుజీ మాతాజీ మురళి ప్రభుజీ వాళ్ళ అమ్మగారి కోసం కూడా Yes. చెప్తాం. మురళి వాళ్ళ అమ్మగారు కూడా ఆపరేషన్ అయింది కదా ప్రభు. ఆపరేషన్ అయింది. ఆ మాతాజీ గురించి కూడా చేద్దాం. Very good. అందరి గురించి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి 3 సార్లు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ. ఇంకొక అనౌన్స్మెంట్ అంటే నిన్న ఏం జరిగిందంటే ఇక్కడ మురళీ ప్రభు మాధురి మాతాజీ వాళ్ళు ఒక సెంటర్ నడిపిస్తున్నారు ఇక్కడ ఇస్కాన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. ఆ ఇస్కాన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఆయన ఒక బిల్డింగ్లో ఒక ఇంట్లోనే ఒక పెద్ద ఆయన ఇచ్చేవాడు అనమాట రెంట్కి. ఆయన నిన్ననే దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది, మొన్న రాత్రి యాక్చువల్గా. ఓకే, సో ఆయన చాలా మంచిగా సేవ చేశాడు, మనకి సెంటర్ నడిపించడానికి అలౌ చేశాడు, ఆయన చాలా కూడా మనకి హెల్ప్ చేశారు. ఇక్కడ అందరూ కూడా భక్తులు అందరూ అవుతున్నారు ఈ ఏరియాలో. సో ఆయన గురించి కూడా మనం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే ప్రభుజీ చెప్తుంటారు ప్రభుజీ ఆయన